మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్రాజ్కు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులు బారులు తీరుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మాఘ పౌర్ణిమ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయి. కుంభమేళా అధికారులు ప్రయాగరాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయట నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. వైద్య శిబిరాలలోని సిబ్బంది 500కు పైగా నర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రయాగరాజ మహాకుంభమేళా ఇవాల్టికి 31 రోజుకు చేరింది. ఇవాళ 5వ పవిత్ర స్నానాలు జరుగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అయితే జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు పోలీసు అధికారులు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడుగునా ఉన్నారని, వారు ఎటువంటి పరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.